ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ముసుగు తొలగించారు. ఆమె ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు పరోక్షంగా చంద్రబాబు నాయుడుకి మద్దతిస్తూ వస్తున్న పురంధేశ్వరి ఇప్పుడు బాహాటంగానే తన బంధువు అయిన బాబు కుటుంబానికి సహకరించేందుకు నడుం బిగించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత నెల రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన లోకేష్ కు బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్ కూడా దొరకలేదని ప్రచారం జరిగింది. తాజాగా లోకేష్ ను తీసుకుని పురంధేశ్వరి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ ఏర్పాటు చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 371 కోట్ల రూపాయలు పకోడీల్లా నమిలేయడానికి స్కెచ్ వేసి అడ్డంగా దొరికిన చంద్రబాబు నాయుడిని సెప్టెంబర్ 9న ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాన్న అరెస్ట్ కాగానే అమాంతం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు నారా లోకేష్. తన తండ్రిని కాపాడుకోవడానికి బీజేపీ అగ్రనేతల కాళ్లా వేళ్లా పడి బతిమలాడుకోవడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు. బీజేపీలో చేరిన టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్లతో పాటు టీడీపీ ఎంపీ కనకమేడలతోనూ బీజేపీ పెద్దలతో అపాయింట్మెంట్ కోసం పైరవీలు చేయించుకున్నారు. అయితే లోకేష్ కి ఎవ్వరూ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీనిపైనే లోకేష్ స్పందిస్తూ తాను బీజేపీ నేతలను కలవడానికి అస్సలు ప్రయత్నించనే లేదన్నారు లోకేష్. జోక్ ఏంటంటే ఎవరూ అడగకుండానే లోకేష్ ఈ వ్యాఖ్య చేసి అడ్డంగా దొరికిపోయారు. ఎంతకీ అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో నిరాశలో ఉన్న లోకేష్ సిఐడి విచారణకు ఏపీ వచ్చారు. విచారణ ముగిసిన మరుక్షణమే మళ్లీ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. ఈసారి పెద్దమ్మ దగ్గుబాటి పురంధేశ్వరి చేయి పట్టుకుని ఢిల్లీ వెళ్లారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు అయిన పురంధేశ్వరి కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ అడిగినా ముందుగా అపాయింట్మెంట్ దొరకలేదు. ఆమె పదే పదే ప్రాధేయపడ్డంతో ఇక చేసేది లేక అమిత్ షా అయిష్టంగానే సరే అన్నారని సమాచారం. తీరా ఆ సమయం వచ్చేసరికి పురంధేశ్వరితో పాటు లోకేష్ రావడం చూసిన అమిత్ షాకి విషయం అర్థమైనట్టుంది. వెంటనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పక్కన పెట్టుకుని లోకేష్ తో భేటీ అయ్యారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీకి వెళ్లినప్పుడు అమిత్ షా చాలా జాగ్రత్త తీసుకుని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అర్జెంటుగా పిలిపించుకుని ఆయన సమక్షంలోనే చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాను ఒక్కరే బాబుతో మాట్లాడితే ఎల్లో మీడియా దానికి ఎన్నో కథలు అల్లి పుంఖానుపుంఖాలుగా వార్తలు వండివార్చే ప్రమాదం ఉందన్న భయంతోనే అమిత్ షా నాడు నడ్డాని పెట్టుకున్నారు. ఇప్పుడు అదే కారణంతో కిషన్ రెడ్డిని పక్కన పెట్టుకుని లోకేష్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ తన తండ్రిని అన్యాయంగా అరెస్టు చేసి అక్రమంగా జైలుకి పంపారని, 73 ఏళ్ల వయసులో ఆయన్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా తనను కూడా వేధిస్తున్నారని చెప్పినట్టు సమాచారం. దానికి అమిత్ షా స్పందిస్తూ నేరం చేయని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదని, నేరం చేసిన వారే కంగారు పడతారని అన్నట్టు భోగట్టా. ఇక చట్ట ప్రకారం విచారణ జరిగేటప్పుడు నిందితుడి వయసును పరిగణనలోకి తీసుకోరని అమిత్ షా చెప్పినట్టు సమాచారం. తప్పు చేస్తే నువ్వైనా నేనైనా చంద్రబాబు అయినా చట్టం ముందు అంతా సమానమే అని ముక్తాయించిన అమిత్ షా న్యాయ వ్యవస్థలు ఎవరికీ అన్యాయం చేయవని, అదే సమయంలో తప్పు చేస్తే విడిచిపెట్టవని అన్నారట. అంతే తప్ప లోకేష్ కు ఎలాంటి భరోసా ఇవ్వలేదని అంటున్నారు. అమిత్ షా సమాధానాలు విన్నాక లోకేష్ వదనం ఆముదం తాగినట్టయిపోయిందని సమాచారం. భేటీ అనంతరం లోకేష్ పురంధేశ్వరి బయలుదేరబోతుండగా పురంధేశ్వరిని పిలిచిన అమిత్ షా ఇటువంటివి ఎంటర్టైన్ చేయకండి అని సున్నితంగా మందలించినట్టు భోగట్టా. మొత్తం మీద పెద్దమ్మను తీసుకుని బీజేపీ కేంద్ర మంత్రిని కలిసినా ఎలాంటి భరోసా దక్కకపోవడంతో లోకేష్ చాలా డీలా పడ్డారని బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని చూసిన వారు అంటున్నారు. ఎవరితో భేటీ అయినా చివరికి సిఐడి విచారణకు హాజరైనా బయటకొచ్చిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడే లోకేష్ అమిత్ షా ఇచ్చిన షాక్లతో ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఇక పురంధేశ్వరి వ్యవహార శైలిపై ఏపీ బీజేపీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్ర నేతలెవరితోనూ చెప్పకుండా ఆమె ఢిల్లీ వెళ్లారట. పరుచూరు వెళ్తున్నానని పార్టీ నేతలకు చెప్పారని, ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఢిల్లీ వెళ్లారని పార్టీ వర్గాలంటున్నాయి. ఇంతకీ పురంధేశ్వరి లోకేష్ కి పెద్దమ్మగా ఢిల్లీ వెళ్లారా, కేవలం భువనేశ్వరికి అక్కగా ఆమె భర్తను కాపాడడానికి వెళ్లారా, లేక ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా వెళ్లారా అని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. నారావారి బంధువుగా ఆమె వెళ్తే అది ఆమె ఇష్టం, అది ఆమె వ్యక్తిగతం. కానీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలి హోదాలో ఈ పైరవీ చేస్తే మాత్రం అది ఏపీ బీజేపీకి తీరని నష్టమే అంటున్నారు రాజకీయ పండితులు. అమిత్ షాను అపాయింట్మెంట్ కి ఒప్పించే సమయంలోనూ లోకేష్ కి అపాయింట్మెంట్ ఇస్తే తెలంగాణలో కమ్మ సామాజిక వర్గ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని పురంధేశ్వరి వివరించినట్టు తెలుస్తోంది. అయితే అన్ని విషయాలపైన అవగాహన ఉన్న అమిత్ షా ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారట.